राइट सुनेंगे सुनेंगे गाएंगे भी। अस्सलाम वालेकुम सबको, జై భీమ్, జై మాదిగ. హైదరాబాద్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి ఫిబ్రవరి 7న హైదరాబాద్కు ముఖ్యంగా కూలీ కుతుబ్ షా బాగమతి గుర్తైనటువంటి చరిత్రాత్మకమైనటువంటి ఈ హైదరాబాద్లోనే మందకృష్ణ మాదిగ గారు 1,00,000 డప్పులు 1,000 గొంతుల ప్రోగ్రాంకు పిలుపునివ్వడం జరిగింది. అందరికీ హైదరాబాద్ అంటే సుందర నగరం కావచ్చు, ప్రపంచ నగరం కావచ్చు, కానీ హైదరాబాద్ అంటే బాగమతి కూలీ కుతుబ్ షాల షాన్ నిషాన్ ఇదంతా. కాబట్టి ఆ ప్రోగ్రాంకు మీరందరినీ ఆహ్వానించడం ఒకటైతే, ఇప్పటిదాకా మనకున్న సంబంధం దళితులకు మహమ్మదీయులకు మాదిగీయులకు ఉన్నటువంటి సంబంధం గురించి ఈ పాట అంతా. ఓకే రైట్ అదేగా. इफ्तार है सभी बहुजन का दस्तर है. ఏ పండుగలు కూడా అంత ప్రేమగా దగ్గరికి పిలిచి మమ్మల్ని అది చేయలేదు. బిర్యానీ పెట్టి, సేమియా పెట్టి, అంటరాని వాళ్ళను దగ్గర గలేమిలే చేసుకొని చేసింది. కాబట్టి ఇప్పుడు మా నాయకుడు కృష్ణమాదిగ గారు ఎట్లయితే ఉన్నారో, అప్పుడు అంటే ఏ విప్లవం లేని కాలంలోనే అందరినీ ఒక దగ్గర కూర్చొని మనుషులను మనిషిగా చూడని కాలంలోనే ఒక ప్లేట్లో తినడం అనేటువంటి దాన్ని ఈజ్ ఏ ఎలిమినేటెడ్ ఆఫ్ అన్టచబిలిటీ ప్రాఫిట్ మొహమ్మద్. కాబట్టి అన్టచబిలిటీని దూరం చేసినటువంటి ప్రాఫిట్ మొహమ్మద్ని గుర్తు చేసుకుంటూ, इफ्तार है सभी बहुजन का दस्तर है. इफ्तारुरा भाई इफ्तारुरा బహుజనులందరి విస్తరురా. ఆకలి బాధలు తెలవల్లని, అంతరాలు మరి ఉండొద్దని. ఆకలి బాధలు తెలవల్లని, అంతరాలు మరి ఉండొద్దని. అందరూ కలిసి తినే ఇఫ్తారురా. ఇఫ్తారురా బై ఇఫ్తారురా, జిందగీ మే చాంద్ సితారురా. ఇఫ్తారురా ఇఫ్తారురా, బహుజనులందరి విస్తరురా. మనిషిని మనిషిగా చూసే ప్రేమలు అల్లుకున్న బంధం ఇస్లామురా. కులం మతం అని చూడదురా, అమీర్ గరీబ్ అని ఎరుగదురా. కులం మతం అని చూడదురా, అమీర్ గరీబ్ అని ఎరుగదురా. అసమానతలసలుండవురా, అసమానతలసలుండవురా. సలాం సలాం కరో ఇస్లాముకో. ఇఫ్తారురా బై ఇఫ్తారురా, जिंदगी में चांद सितारुरा. ఇఫ్తారురా ఇఫ్తారురా, బహుజనులందరి విస్తరురా. మస్తాను భాయితో మసీదుకెళ్దాం, నజీర్ భాయితో నమాజుకెళ్దాం. మస్తాను భాయితో మస్జిద్ जाएंगे, नजीर भाई के साथ नमाज पढ़ेंगे. करीम भाई से कुरान पढ़ेंगे, करीम भाई से कुरान पढ़ेंगे. नजीर भाई से नमाज पढ़ेंगे. असद भाई तो अलाई बलाई दिसी, अनवर भाई तो अलाई बलाई दिसी. इस्माइल भाई तो हलीमुद्दीन. इफ्तारुरा भाई इफ्तारुरा, जिंदगी में चांद सितारुरा. इफ्तारुरा इफ्तारुरा, బహుజనులందరి విస్తరురా. ఈ దళితు ముస్లింల ఈ ప్రేమ, ఈ ఉద్యమం ఇట్లా కొనసాగాలని అల్టిమేట్గా ఈ హైదరాబాదు ఫిబ్రవరి 7న కృష్ణమాదిగ గారు ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ని 1,00,000 డప్పులు 1,000 గొంతుల ఆ ప్రోగ్రామ్ని మీరు అందరూ మనస్ఫూర్తిగా విజయవంతంగా. జై భీమ్. నాతోటి మైనార్టీ సంఘాల నాయకులకు, ముఖ్యంగా మన ఈరోజు అభినవ అంబేద్కర్ మందకృష్ణ మాదిగ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ, పద్మశ్రీ అవార్డు రావడము తగిన గుర్తింపు దొరికిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు మేము చిన్నప్పుడు మాదిగ అంటే సిగ్గుపడే సమయంలో, మాదిగ అంటే ఒక చిన్న చూపు ఈ సమయం ఉండేది. అన్న ఎప్పుడైతే ఉద్యమం మొదలెట్టిండో అప్పటి నుండి తమ పేరుతో పాటు మందకృష్ణ మాదిగ అని పేరు పెట్టుకొని ఆ మాదిగ సమాజానికి గౌరవం తీసుకొచ్చిన అన్నకు నేను మళ్ళీ నేను శుభాకాంక్షలు చెప్తున్నా. ఈరోజు ఒక ఉద్యమం చేయాలంటే మాటలు కాదు. అన్న ఎన్ని ఒడిదొడుకులు చూసుకొని చాలా స్ట్రగుల్ చేసుకుంటూ ఈ దగ్గరకు వచ్చిండు. అవమానపడుతూ మన రాత్రి పౌరులు మన జాతి కోసం ఏం చేయగలుగుతామో
మనం ఈ సమాజం గురించి చేయగలుగుతాము, నా మాది జాతికి ఇట్లా గౌరవం తీసుకొస్తా అని ఒక దృఢ సంకల్పంతో అన్న ఈరోజు ఈ స్థాయికి చేరింది. ఈ ఎస్సీ వర్గీకరణకు ఏదైతే సుప్రీంకోర్టులో ఇది తీర్పు వచ్చిందో దాన్ని అన్న యొక్క కృషి దాని పైన ఉంది. అంటే మన సమాజం కోసము మన జాతి కోసము లాభం అవుతుందంటే గొంగడి పురుగునైనా ముద్దార్తా అని ఈరోజు అన్నకు ఒక సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కూడా అన్న దాన్ని వాళ్ళతో ఉంటుపాటు మన సమాజం శ్రేయస్సు కోసము ఈరోజు కలిసి పనిచేస్తున్నాడు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి నేను మాదిగ సోదరులతో వెంబడి ఉన్న కుల నిర్మూలన పోరాట సమితిలో నేను 20 సంవత్సరాలు పనిచేసుకుంటూ వచ్చిన. అప్పుడు అన్న కూడా కొన్ని కార్యక్రమాలు అన్నతో అన్న కార్యక్రమంలోకి వచ్చిన, అన్నని చూస్తుంటూ పోయినా. నేను చిన్న ఉన్నప్పుడు 10వ తరగతి ఉన్నప్పుడు స్కౌట్ అని ఒక సంస్థ ఉండేది. దాంట్లో ఎస్సీ సోదరులు ఉన్నారు. కానీ అన్నం తినేటప్పుడు ఆ ఎస్సీ సోదరులను కొంత బ్రహ్మణిజం యొక్క ఉండేటోళ్ళు దూరం కూర్చొని తినేవారు, దగ్గర కూర్చోబెట్టేది కాదు. కానీ నేను వాళ్ళ కాళ్ళ దగ్గరకు పోయి గ్లాసు నీళ్లు తాగి నేను ఈరోజు వాళ్లకు దళిత సోదరు వెంబడి ఈరోజు ఉద్యమాలు చేస్తున్నా. ఈ ఒక ఉద్యమము తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి ఇది స్థాపించబడ్డదో అన్న కూడా ఒక స్ఫూర్తి. ఇది మాటలు కాదు. బిఆర్ అంబేద్కర్ ఒక రాజ్యాంగ రచయిత. బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం మనకు లేకపోతే ఈరోజు ముస్లింలకు గుర్తింపు లేదు సోదరులారా. దీన్ని మనం గుర్తించుకోవాలి. మనం బిఆర్ అంబేద్కర్ కాపాడుకోవాలి. ఇటువంటి అభినవ బిఆర్ అంబేద్కర్ మనం కాపాడుకొని ముందుకు పోతే తప్పకుండా మన న్యాయం గెలుస్తుంది, తప్పకుండా మనము ముందుకు పోతాం. మేము ఈ ఆలోచించే సమయంలో మా ఇస్మాయిల్ గారు సీనియర్ జర్నలిస్టర్ గారు మాకు ఒకరోజు పిలిచి 5 గంటల సమయం ఇచ్చిండ్రు. 5 గంటల సమయం ఇచ్చి ఏంది మనము ఎక్కడున్నాము ఏంది అన్నది మాకున్న ఉద్యమ ఒక అవగాహనతో ఇంకా మాకు ముందుకు పోవడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో పోవడం జరిగింది. మరి దాంట్లో మేము కుల నిర్మూలన పోరాట సమితి ఒక అన్న కూడా తెలుసు, అది దొడ్డు ప్రభాకర్ అన్న అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఉండే, ఆ చంద్రశేఖర్ అన్న మనం ఉపాధ్యక్షుడు ఉండే. ఉన్నప్పుడు నేను అప్పుడు పనిచేసి దాంట్లో మాదే సోదరుతో తిన్నా. నేను ఇప్పుడు కూడా నా యొక్క సోదరుడు, నా ఇంపటి సోదరుడు నీ ఇంట్లో పోయి తింటా. ఎందుకంటే మనము మన ఆలోచన ఒక్కటే, మనమందరం ఒక్కటే. ఏంటంటే నాకు ఇంతకైనా ఇంత చిన్న విషయాన్ని అన్న మీద మాకు అనుమానం లేదు. ఎందుకంటే అన్న ఏదైతే ఈరోజు అట్లా అనుకుంటే అవమానం అనుకుంటే, ఒకవేళ మనం దీన్ని చేసుకుంటే ఈరోజు అన్న ఈ స్థాయికి చేరేవాడు కాదు. అన్న ఏ పార్టీ కలవకోక, అన్న ఏ పార్టీ కానీ పని అన్న తీసుకుంటాడు కనుక ఈరోజు మైనార్టీ హక్కుల పోరాట సమితి ఏదైతే ఉందో అన్న యొక్క స్ఫూర్తితో ఏర్పడ్డది. అన్న యొక్క స్ఫూర్తి తీసుకొని ముందు కూడా అన్న మాకు ఇస్మాయిల్ అన్న మా యొక్క ఆధ్వర్యంలో అన్న మాకు సహకరిస్తూ ముందు కూడా మనము పోయి ఈ మైనార్టీ హక్కులను సాధించిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి నాయకుడు ఈరోజు మైనార్టీ వాడుకోవడం జరుగుతున్నది. ఈ అన్న అయితే ఈ మాదిగ జాతి గురించి ఎప్పుడైతే ముందరికి అన్న వచ్చిండో అప్పటి నుంచి మాదిగ జాతి అంటే ఆ గౌరవం పెరిగింది. ఈరోజు ఇక్కడ సమాజంలో ఎక్కువైన మాదిగ అంటే ఒక గౌరవమైన ఇది ఉంది కనుక ముస్లిం సోదరులారా ఈరోజు మనము हम सब मिलके चलेंगे, एक साथ चलेंगे, मिलके लड़ेंगे అనే సిద్ధాంతంతో మనం ముందరికి పోవాల్సిన అవసరం ఉంది. అన్న అయితే 1,00,000 డప్పులు 1000 గొంతుకలని ఒక ఇది పిలిపించిండో దాన్ని కూడా మన వంతున, మన మైనారిటీ సోదరుల వంతున మనం కూడా ముందర ఉండి మనం కూడా దాన్ని పాల్గొని ప్రతి గ్రామం నుండి, ప్రతి సిటీ నుండి, ప్రతి జిల్లా నుండి ఎక్కడైతే మనకు మైనారిటీ సోదరులు ఉన్నారో వాళ్ళకు విశ్లేషించి వాళ్ళకి చెప్పి మన సమయం తీసుకొని తప్పకుండా అన్న అయితే ఫిబ్రవరి 8వ తారీఖు నాడు ఏదైతే సభ పెట్టిండో దాన్ని తప్పకుండా హాజరు కావాలి, దాన్ని తప్పకుండా మనం హక్కులు సాధించుకోవాలి. ఎందుకంటే అన్న మన నమ్మకం ఉంది. ఎందుకంటే అన్న యొక్క సిద్ధాంతం తెలుసు, అన్నకు దూరం ఉండవచ్చు, అన్న మొదటి పరిచయం కావచ్చు, కానీ నేను దళిత సంఘాలకు పనిచేసిన కాబట్టి అన్న ఏందో నాకు తెలుసు కాబట్టి అన్న కూడా ముందు అన్న మేము ఎంబడి ఉన్నాము. ఎవరైతే ఇక్కడ వచ్చినామో మైనారిటీ సోదరులందరూ మేము ఉన్నాము, మా ఇస్మాయిల్ అన్న ఆధ్వర్యంలో మేము పనిచేస్తామని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన
మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. మా మనటి సోదరులారా, ఈ రోజు నుంచి మనము అన్నకు మన పెద్ద అన్నకు భావించి మనం ముందు వాళ్ళని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఉద్యమ అభినందనాలు. లక్ష డప్పులు వేల గొంతులు అనే నినాదంతో మరొక్కసారి మాదిగ జాతి దండోరాను పూరించేందుకు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్న గారికి తీసుకున్న కార్యక్రమానికి మద్దతుగా ఇవాళ తెలంగాణలో మైనార్టీలు కూడా మాదిగ జాతితో కలిసి ఉన్నామని ఒక స్ఫూర్తిని చాటేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మా తెలంగాణ అధ్యయన వేదిక కావచ్చు, తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి కావచ్చు, తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం కావచ్చు, తెలంగాణ మైనార్టీ జర్నలిస్ట్ ఫోరం కావచ్చు, ఈ 4 ఆర్గనైజేషన్స్లో మా నినాదం ఒకటే, జై భీమ్ జై మీమ్. దళితులం మైనార్టీలం ఒకటే. మా నినాదం కూడా హమ్ తుమ్ ఏక్ హై, మిల్కే చలింగే మిల్కే లడింగే. ఏ హక్కుల కోసమైనా ఏ విషయంకైనా దళితులతో పాటు మైనార్టీలు ఉంటారు, మైనార్టీలతో పాటు దళితులు ఉంటారు. ఒక నినాదంతో ఈరోజు కదిలి వచ్చాం. మందకృష్ణ మాదిగకు ఎప్పుడు తోడు ఉంటాం. ఏ సమయంలో మైనార్టీలుగా మేము అందరం తోడు ఉంటాం. ఇవాళ సమాజంలో దళితులు మైనార్టీలు వివక్షకి ఇప్పటికీ ఇంకా వివక్షకు గురవుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా నేను అనేక ప్రాంతాల్లో అనేక సమస్యలపై ఇప్పటికీ తిరుగుతున్నప్పటికీ కూడా అనేక ప్రాంతాలలో మైనార్టీలు అదే వివక్షకు గురవుతున్నారు, దళితులు కూడా అదే వివక్షకు గురవుతున్నారు. ఇవాళ రాజకీయ పార్టీలు చూస్తున్నాం, ప్రభుత్వాలు చూస్తున్నాం, కేవలం ఓటు బ్యాంక్ కోసమే దళితులను మైనార్టీలు వాడుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. ఇవాళ రిజర్వేషన్ కోసం సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు ఇస్తే ఆ తీర్పును కూడా అమలు చేయడానికి రాజకీయ పార్టీలకు మనసు రావడం లేదంటే ఇవాళ మందకృష్ణ తీసుకున్న నినాదంతో కనీసం ఇప్పటికైనా ప్రభుత్వాలు కనువిప్పు కరగాలి. ఆ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పును అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న సందర్భం ఉంది. అన్న, మీకు ఎప్పటికీ మేము తోడుకుంటాం. మా మైనార్టీల సమస్యలపై కూడా మీరు అదే విధంగా ముందుకు రావాలి. ఎందుకంటే ఇవాళ మైనార్టీలు కూడా అనేక రంగాలలో వివక్షకు వెనుకబాటుకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ పోరాటంలో ఇందాక మన యూసుఫ్ అన్న చెప్పినట్టు తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకాలను వ్యతిరేకంగా పనిచేసిన సోయబుల్లా కానీ ఎవరు గుర్తించట్లేదు. రజాకాలను మాత్రం తీసుకొచ్చి మైనార్టీలను ఒక వివాదం తీసుకొస్తారు, మత కులాలను తీసుకొచ్చి రజాకాలను ఫోకస్ చేస్తున్నారు. కానీ రజాకాలకు వ్యతిరేకంగా పనిచేసిన ఒక జర్నలిస్ట్ సోయబుల్లా ఖాన్ మాత్రం ఎవరు గుర్తించడం లేదు. కానీ ఇవాళ మైనార్టీలము మన హక్కుల కోసము మనం ఏదైతే ఇప్పుడు అన్న కోసం ఏదైతే లక్ష డబ్బులు 1000 గొంతులు ఏదైతే కార్యక్రమం ఉంది, కార్యక్రమానికి కూడా మనం అందరం ముందుకు వెళ్దాం. ప్రతి ఒక్కరం కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తాం. అన్న, మీ అందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్న. सबसे पहले तो मंदाकृष्ण मादिगा साहब को पद्मश्री मिलने पर हम सब की तरफ से आप सबको बहुत बहुत मुबारकबाद। आज जो है हम सब यहाँ पर आप जो आपकी जो तंजीम की जो लड़ाई आप अपनी कौम के लिए लड़ रहे हैं, हम उसके सपोर्ट के लिए आपके पास आए हैं और इस उम्मीद से आए हैं कि आपने भी हमारे लिए आवाज़ उठाई है और आगे भी आप हमारा बराबर साथ देंगे। जैसा आप साथ दिए हम भी आपका ज़रूर साथ देंगे। माइनॉरिटीज़ के लिए और बाकी हर कौम के लिए लोग अपनी अपनी कौम की जब तक आवाज़ नहीं उठाएंगे, हुकूमतें तब तक उनकी आवाज़ को नहीं सुनेंगी। जैसा आप अपनी कौम के लिए उठाएं, बाकी अपनी कौम के अलावा बाकी सब कौमों को आपने जो हिम्मत और हौसला दिया है वो बहुत काबिल तारीफ बात है। आपके लिए साथ हम सब हैं और इस उम्मीद पर कि पूरे माइनॉरिटी आपके साथ रहेंगे इंशाल्लाह। और हमारे सैयद इस्माइल साहब का भी बहुत बहुत शुक्रिया अदा करता हूं मैं और हमारे वहाब भाई का भी।